ప్రైజ్ లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనుకున్న సెషన్కు ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారా? ప్రభు యొక్క ఆత్మచేత మీరు నడిపించబడుతున్నారా? ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతూ ప్రభువుతో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి ఎంతో సిద్ధంగా ఉన్నారు. వచ్చిన ప్రార్థన చేసుకుని సెషన్ ప్రారంభించుకుందాం. మహోన్నత జీవంగల తండ్రి, సర్వాధికారమైన దేవ, మీ నామానికి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతా కాచి కాపాడి సమృద్ధించి మీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచి నడిపించి ఈరోజు మరొకసారి మీతో ధన్యకరమైన సమయం గడపడానికి మమ్మల్ని మీరు సమయానుకూలంగా సమాయత్తపరచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వాక్య జ్ఞానంలో తోడి నడిపించండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు మాకు అర్థముఖ రీతిలో బోధించండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు దయచేయండి. ఆయన మీరు మాట్లాడుతుండగా మీ వాక్కును గ్రహించిన వారుగా, ఒక పరివర్తనం చెందిన మనసుతో మిమ్మల్ని గణపరచేవారుగా, మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ సన్నిధిని ప్రసన్నతను ఆస్వాదిస్తూ మనసారా మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. చివరి ప్రార్థన వరకు తోడే నడిపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతించి ఆయన నామాన్ని కనపరుద్దాం. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అవునంటారా కాదంటారా? మన నడుపువానికి సమస్తము తెలుసు మన గురించి. ఇదే మాటను పాట రూపంలో మనం పాడదాం. ప్రభువును స్తుతించి కనపరుద్దాం. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండు వాడ నీవే. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండు వాడ నీవే. మరొకసారి. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండు వాడ నీవే. లాస్ట్ టైం. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండు వాడ నీవే. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధింతు. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధింతు. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండు వాడ నీవే. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండు వాడ నీవే. పాపకూపమందు నేను నీకు దూరమై ఉండగా, నీ ప్రియ బిడ్డని పిలిచావు. నా ఒంటరితనములో నన్ను తల్లిలా ఓదార్చావు. నా కన్నీరు తుడిచావు. పాపకూపమందు నేను నీకు దూరమై ఉండగా, నీ ప్రియ బిడ్డని పిలిచావు. నా ఒంటరితనములో నన్ను తల్లిలా ఓదార్చావు.
అందరూ నన్ను త్రోసివేసిన, కాదని తూలనాడిన, నా మనసెరిగి దరి చేరి, ప్రియులందరూ చేయి విడచిన, నీ చేతిని నాకై చాపి నిరీక్షణను ఇచ్చావు. అందరూ నన్ను త్రోసివేసిన, కాదని తూలనాడిన, నా మనసెరిగి దరి చేరి, ప్రియులందరూ చేయి విడచిన, నీ చేతిని నాకై చాపి నిరీక్షణను ఇచ్చావు. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధించు. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధించు. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధించు. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండువాడ నీవే. నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండువాడ నీవే. మరొకసారి, నన్ను నడుపువాడ నీవే, తల ఎత్తువాడ నీవే, తగిన సమయమందు తోడుండువాడ నీవే. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధించు. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధించు. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధించు. లాస్ట్ టైం. నీకు మరుగైనది లేనే లేదు, నిత్యము నిన్నే ఆరాధించు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అందరూ మన చేయి విడిచిన, విడువక ఎడబాయక నిరీక్షణ కలుగు చేసి మనం నడిపించేవాడు ఆయన. ఆయన చేయి చాపి మనం లేవనెత్తవాడు ఆయన. అందరూ నన్ను పక్కకు పెట్టేసిన, నా జీవితంలో నిరీక్షణ లేదనుకున్న సమయంలో కూడా నన్ను బలపరిచిన వాడవు నీవే కదా ప్రభువా, నన్ను లేవనెత్తిన వాడవు నీవే కదా ప్రభువా. నా మనస్సరికి నా దరి చేరి నన్ను నీ యొద్దకు పిలుచుకొని, నీ బిడ్డగా నన్ను చేసుకొని, మీ సొత్తుగా నన్ను మార్చుకొని, ఈరోజు మిమ్మల్ని బట్టి ఈ విధంగా ఉన్నతమైనటువంటి ప్రణాళికతో మమ్మల్ని నడిపిస్తుంది. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నీకు మరుగైనది ఏది కూడా లేదయ్యా. నీకు సమస్తము తెలుసు. మా పరిస్థితులు మీకు తెలుసు, మా స్థితిగతులు మీకు తెలుసు. అన్నిటికంటే మించి మా అవసరత కూడా మీకు తెలుసు. మా అవసరతలో మమ్మల్ని కలుసుకునే దేవుడిగా మీరు ఉన్నారు. మా కొరకు సమస్తాన్ని సమకూర్చి మాకు మేలు జరిగించే దేవుడిగా ఉన్నారు. నీలాంటి దేవుడు మేము కలిగి ఉండటం నిజంగా మా ధన్యత. నీలాంటి కాపరి మాకు కలిగి ఉండటం నిజంగా మా ధన్యత. నీలాంటి దేవుడు మేము కలిగి ఉండటం నిజంగా మా ధన్యత. ఈరోజు మీతో నిబంధనలు లేకపోవచ్చు మేము ఇశ్రాయేలు ప్రజలాగా, కానీ మీ రక్తము చేత కొనబడిన వారంగా, మీ ప్రభుత్వం చొప్పున, మీ కాపురత్వం చొప్పున నడిపించబడుతున్న వారంగా, మేలు పొందుతున్న వారంగా నిజంగా కృతజ్ఞతాస్తుతితో మేము సమీపిస్తున్నాం తండ్రి. సర్వజ్ఞుడగు దేవా నీకు స్తోత్రం. సర్వమును ఎరిగిన దేవా, మా హృదయాంతరములు పరిశోధించేటువంటి దేవా నీకు స్తోత్రం.
మా ప్రాణాత్మ దేవుళ్ళు మీ కొరకు లేవనెత్తుకుంటాం. మనసారా మీరు స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మీకు చెందవలసిన మహిమను ఘనతను ప్రభావం మీకే ఆరోపిస్తూ ఆరాధనలకు యోగ్యుడును అధిక స్తోత్రులను తగిన మా రక్షణ కడితే యేసుక్రీస్తు వారి నామములోనే మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు నామనికి మహిమ కలుగును గాక. ఆయన ఉన్నత నామము ఎల్లప్పుడూ హెచ్చింపబడును గాక. ప్రైజ్ లార్డ్. ప్రభువుని గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్న కొలది ప్రభు విషయంలో మనం ఇంకా దగ్గర అవటానికి అవకాశం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారని వాక్యంలో మనం చూస్తాం. దేవుని గురించిన జ్ఞానము మనకు కొరవడింది. మరి అనుభవ జ్ఞానం ఇంకా తక్కువైపోయింది. అనుభవించిన దాఖలాలు తక్కువైపోతున్నాయి. అందుకే ఆరాధికులు తక్కువైపోతున్నారు. నిజముగా ఆరాధించేవారు తక్కువైపోతారు. చాలామంది తమ పెదవులతో ఆరాధిస్తున్నారంట, వారి హృదయం దేవునికి దూరంగా ఉందంట. ఎందుకో తెలుసా? దేవుడు ఎవరు వారికి అర్థం కావట్లేదు. దేవుడు నిజంగా అర్థమైతే వారి ఆరాధన విధానం మార్చబడుతుంది. దేవుడు ఎవరో వారికి అర్థమైతే వారు అనుభూతితో కూడినటువంటి ఆరాధన తీసుకురాగలుగుతారు, ఒక ధూపం వేయగలుగుతారు. ఇఫ్ ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్, యూ కెనాట్ ప్రైజ్ హిమ్, యూ కెనాట్ వర్షిప్ హిమ్. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ ఇట్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్, అది నీకు అమూల్యమైనదిగా నీకు అనిపించకపోతే నువ్వు దాన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పించి, ప్రభువా దేనికంటే నువ్వు నాకు ఎక్కువ అని చెప్పలేని పరిస్థితి. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును బట్టి చాలా సంతోషిస్తున్నాడంట. ఆ ఇస్సాకుతో సమయాన్ని చాలా ఎక్కువగా వెచ్చిస్తున్నాడంట. ఇస్సాకు దేవుని వాగ్దాన పుత్రుడుగా, అంటే దేవుడు చేత వాగ్దానం చేయబడి అనుగ్రహించబడినటువంటి కుమారుడు. ఆ ఇస్సాకును బట్టి సంతోషిస్తూ దేవునితో సమయాన్ని తగ్గించేసాడంట. దేవుడు, నువ్వు బహుగా ప్రేమించేటువంటి నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని తీసుకుని నేను చూపించబోయే ప్రదేశంలో తీసుకెళ్ళి అక్కడ దహన బలిగా అర్పించేసి అన్నాడు. ఇట్ ఇన్వాల్వ్స్ సంథింగ్. ద కాస్ట్ ఈజ్ అన్బేరబుల్. అతను చెల్లించాల్సిన వెల చాలా గొప్పది. ఇక్కడ తను ఇష్టపడేటువంటి ఒక్కగానొక్క కుమారుడు, వృద్ధాప్యం మీద పుట్టినటువంటి కుమారుని అప్పగించేయాలంటే ఈజ్ ఇట్ దట్ ఈజీ? సరే, అప్పగించేయడం అంటే హన్నా సమూయేలుని అప్పగించినట్టు కాదు. ప్రతి సంవత్సరం వెళ్ళి ఏటేటా వెళ్ళి అక్కడ చూసుకోవచ్చు కుమారుణ్ణి. ఇది అలా కాదు, చంపి సొంత చేతులతో చంపి దహన బలిగా అర్పించేసేయాలంట దేవునికి. ఇట్ కాస్ట్ సంథింగ్ కదా. అబ్రహాం మనసులో ఏం మిగులుతూ ఉంటుందో ఆలోచించేయండి. అబ్రహాం ఆలోచించుకున్నాడు, పొద్దున్నే తెల్లవారి తను బయలుదేరాడు. సరే, దేవుడు చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడిపోయాడు. హీ న్యూ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ హిమ్ హిస్ సన్. తన ఒక్కగానొక్క కుమారుడిని ఇచ్చేయాల్సి వస్తుంది అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ హిస్ సన్. తన కుమారుడు చనిపోవాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు, దేవుడిని నేను ఆరాధిస్తాను అనుకున్నాడు. ఆరాధించడానికి వెళ్ళిపోయాడు. కుమారుని చేతులు కట్టేసి కట్లు పేర్చేసి కుమారుని పడుకోబెట్టి కత్తి తీసుకొని చంపబోతున్నాడు. అంతవరకు వెళ్ళిపోయాడు. ఈవెన్ చంపేశాడని కూడా అనుకోవచ్చు మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే నిజంగా చంపేశాడని కూడా మనం అనుకోవచ్చు. కానీ అదే సమయంలో దేవుడు అతన్ని ఆపి, నీ కత్తి ఏదైతే ఉందో దానితో నీ కుమారుని చంపాల్సిన అవసరం లేదు, నేను ఒక పొట్టేలుని సిద్ధపరిచానని దేవుడు చూపించాడు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, నీవు నాకు ఎంతగా భయపడుతున్నావో అని నాకు అర్థమైందని చెప్పాడు దేవుడు. ఆ మాటను బట్టి వెంటనే అక్కడ దేవుడు అతని అంతరంగాన్ని గ్రహించిన వాడిగా ఉన్నాడని చూస్తాం. బట్ ఇట్ కాస్టెడ్ హిమ్ హిస్ ఓన్ సన్. బట్ ఆ కాస్ట్ను తను ఎక్కువ అనుకోలేదు. దేవుని ఆరాధించడం కంటే అది ఎక్కువ అనుకోలేదు. ఆరాధన అనే మాట మొట్టమొదటిగా మనం చూసేది ఆదికాండం 22వ అధ్యాయంలో. ప్రేమ గురించి కూడా మనం మొట్టమొదటిగా చూసేది ఆదికాండం 22వ అధ్యాయంలో. ఈరోజు నువ్వు ప్రేమించేదానికంటే నీ దేవుడు అధికంగా ఉండాలి. నేను అప్పుడే నువ్వు దేవుని ఆరాధించగలవు, సరైన దృక్పథంతో, సరైన అవగాహనతోటి. అలా ఎవరైతే ప్రభువుని నిజంగా ఆరాధించగలుగుతారో వారి జీవితంలో దేవుడు ఉన్నతుడిగా కనపడుతుందంట.
ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు నీవెవరో తెలుసు, నీ హృదయం ఏమో తెలుసు, నీ మనస్సు ఏమో తెలుసు, నీ జీవిత విధానం ఏమిటో తెలుసు ఆయనకు. హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యూ. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు. అయితే ఉన్నవాడు ఉన్నట్టుగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని ఆరాధించడం నేర్చుకోగలిగితే దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా మార్చబడగలుగుతాడు. వాక్యం చదువుతున్నారు కదా, వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి ఏది ఇష్టమో, ఏది అయిష్టమో, నాలో ఏది అయిష్టమైనది ఉందో అది తీసేసుకోవాలి, ఏది దేవునికి ఇష్టమైందో దాన్ని నేను అలవర్చుకోవాలని ప్రయాసపడుతున్నారా? అదే నిజమైన ఆరాధన. ఓకే, మీరు పాట పాడాల్సిన అవసరం లేదు. మీరు ఆరాధించడం అంటే మీరు ఏదో ఒక కాన్సర్ట్లోకి వెళ్ళి కూర్చుని ఆరాధించినట్టుగా గంతులు వేసినట్టుగా కాదు, కానీ దేవునికి ఏది ఇష్టమైందో అది చేయడానికి ఇఫ్ ఇట్ కాస్ట్ యూ సంథింగ్ రియలీ బిగ్ ఆర్ గ్రేట్, యూ షుడ్ బి రెడీ టు పే దట్ ప్రైస్. అది మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో నిజంగా ప్రభువును ఆరాధించేటువంటి విధానంలోకి వస్తారు. దేవుని హృదయం ఎరిగిన వారుగా ప్రభువును ఆరాధించండి. దేవుని మనస్సు ఎరిగిన వారుగా ప్రభువును ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. లెర్న్ టు నో ఇంగ్లీష్ మినిస్ట్రీ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి బుధవారము వర్డ్ ఆఫ్ విజ్డమ్ వావ్ అనేటువంటి షార్ట్ మెసేజ్ కూడా ఇంగ్లీష్లో మీకు అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించవచ్చని మీకు మనం చేస్తున్నాను. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో షేర్ చేయండి. స్క్రిప్చర్ టైం అనేటువంటి బైబిల్ స్టడీ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంది. తెలుగులో మీరు శుక్రవారం రోజు చూడొచ్చు, ఇంగ్లీష్లో సాటర్డే రోజు మీరు చూడొచ్చు అని మీకు మనం చేస్తుంది. బైబిల్ను మీరు ధ్యానించండి. డౌట్స్ అనిపిస్తే ఎలా క్రానలాజికల్గా మీరు స్టడీ చేయాలో, డీటెయిల్డ్గా ఎలా అర్థం చేసుకోవాలనుకుంటే మరి ఈ సిరీస్ను కూడా మీరు చూడాలని మీకు మనం చేస్తున్నాం. ఇది ఒక రెఫరెన్స్గానే మీరు తీసుకోండి. దీన్ని బట్టే మీ బైబిల్ స్టడీ ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, తర్వాత ప్రతిరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో లెర్న్ టు నో అనేటువంటి పేజ్లో మీకు డైలీ డివోషన్ అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు ధ్యానించడాన్ని బట్టి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కనుక దాన్ని కూడా ఉపయోగించుకొని ఆత్మీయంగా బలపరచబడడానికి అదొక సాధనంగా మీరు వాడుకోవచ్చని మీకు మనం చేస్తున్నాను. లెర్న్ టు నో మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మందికి అనేక రీతులుగా దేవుడి చిత్తాన్ని జరిగించే విధంగా ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. మీ ప్రార్థన అవసరం లేవున్నా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. దేవుడు అటు కృపను మా అందరికీ అనుగ్రహించును గాక. మరి ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్దామా? దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని గుణలక్షణాల గురించి మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఈరోజు మరొక గుణలక్షణాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. గడిచిన వారం మీతో మాట్లాడుతూ దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన సర్వశక్తిమత్వమును గురించి మీతో మాట్లాడాను. ఈరోజు మరొక అద్భుతమైన గుణలక్షణాన్ని మీకు తెలియపరచాలని, మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలిసిన మాటనే, దేవుడు సర్వజ్ఞుడు అంటే ఆయనకు సమస్తము తెలుసు అని. ఈరోజు మనం పాడిన పాటలో కూడా నీకు మరుగైనది ఏది కూడా లేదు ప్రభువా, నీకు సమస్తము తెలియను అని పాడాం. నిజంగా ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఈ ప్రపంచంలో విశ్వం అంతట్లో ఏం జరుగుతుందో హీ నోటీసెస్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన వీటన్నిటినీ గ్రహిస్తున్నాడని, నా స్థితిగతులన్నీ ఆయనకు తెలుసు. నేను కూర్చుండుట, పడుకుండుట, మేల్కొని ఉండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను మాట్లాడుట అన్నీ ఆయనకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఒక తలంపు నా మైండ్లో స్టార్ట్ అవ్వకముందే తెలుసంట, ఒక మాట నా నోట్లోకి రాకముందే ఆయనకు తెలుసంట. ఇవన్నీ అర్థమైతే వీటన్నిటిని బట్టి దేవుడు నన్ను తీర్పులను తెస్తాడని తెలిస్తే ఎంత జాగ్రత్తగా నేను మాట్లాడుతానో, ఎంత జాగ్రత్తగా నేను వ్యవహరిస్తానో, ఎవరితో నేను ఉండాలో, ఎవరితో నేను ఉండకూడదో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదు, ఎంతటి జాగ్రత్త వహించడానికి నేను ప్రయాసపడతానో అది నన్ను దేవునికి దగ్గర చేస్తుంది. దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. ఈరోజు దేవుడు సర్వజ్ఞుడు అనే మాటను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ విషయము ఎందుకు మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన మన హృదయాంతరంగమును పరిశోధించి తెలుసుకునేటువంటి దేవుడు. ఆయన స్కాన్ చేయగలడు. ఆయనకి హీ డజంట్ నీడ్ ఎనీ డివైస్. ఆయనకు స్కాన్ చేయడానికి ఏం డివైస్ అవసరం లేదు. మనల్ని చూడంగానే మనం ఏంటో ఆయనకు అర్థమైపోతుంది. అంతటి జ్ఞానం కలిగిన వాడు ఆయన. అంతటా ప్రతి విషయంలోనూ ఆయనకు చక్కటి జ్ఞానం ఉందంట. ఆయన జ్ఞానంకు మితి లేదని వాక్యం తెలియజేస్తుంది. కొన్ని రెఫరెన్సెస్ ఈరోజు మీకు చూపిస్తాను. దాన్ని బట్టి ఆయన ఎలా సర్వజ్ఞుడో, ఎలా మనం ఆయన గురించి నేర్చుకోవాలో, ఎలా మనం జాగ్రత్త పడాలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము
9 నుంచి 10 వచనాలు గల దేవుని మాటను చూసుకొని మనం ముందుకెళ్దాం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటన్నిటినీ తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియచేయుచున్నాను. ఆయన ఎంతటి జ్ఞానం కలిగిన వాడంటే ఆయనే దేవుడు అని చెప్పుకుంటూ పూర్వము నుండి కూడా జరుగుతున్న వాటన్నిటిని ముందుగానే తెలియజేసి ఇప్పుడు జరుగుతున్న వాటిని ఇక మీదట జరగబోయే వాటిని గురించి కూడా తెలియజేసి వాటిని జరిగించటానికి సామర్థ్యం కలిగినటువంటి వాడిని ఆయన చెప్తున్నాడు. ఆయన మరి ఇంతకు మించిన సర్వజ్ఞానం ఎవరికి ఉండదేమో. చాలామంది చెప్తూ ఉంటారు, మరి భవిష్యత్తును గురించి చెప్తే అబ్బా ఎంత తెలుసో అని చెప్తూ ఉంటారు. ఆ భవిష్యత్తును గురించి చెప్పినది ఎంతవరకు కరెక్ట్ ఎవరికి తెలియదు. ఈరోజు నీ భవిష్యత్తు గురించి ఎవరికి తెలుసా? మీ దేవునికి తెలుసు. నీ పూర్వము తెలుసు, నీ ప్రస్తుతం తెలుసు, నీ రేపటి భవిష్యత్తు కూడా దేవునికి తెలుసు. నిన్ను గురించిన ప్రతి విషయాన్ని దేవుడు తన గ్రంథపు చూటలో రాసి ఉంచాడంట. దాని ప్రకారంగానే జరుగుతుంది. ఈరోజు మీ జీవితంలో ఏం జరుగుతున్నా ఒకటి ప్రభువు నిర్ణయించడం జరుగుతుంది. అయితే చాలామంది కొంతమంది అంటూ ఉంటారు, రాతను బట్టి లేదు, ఈ గీతను బట్టి లేదు, దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అయితే ఆయన రిమోట్ కంట్రోల్గా మనం పెట్టలేదు, మన చాయిసెస్కి మనం వదిలేసాడు. ఒక ఫ్రీ విల్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ ఎలా పనిచేస్తుందో కూడా ఆయన తెలుసు. ఓకే, దాన్ని బట్టి ఆయన మనం రిమోట్ కంట్రోల్ చేయకుండా మన మీద ఆయన చిత్తాన్ని రుద్దకుండా ఆయన మనకు ఇంగితాన్ని ఇచ్చాడంట. ఆయన మనకు చాయిస్ని ఇచ్చాడంట, ఫ్రీ విల్ ఇచ్చాడంట. దాన్ని బట్టి మనము నిర్ణయించుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడంట. మన హృదయంలో ఎలాంటి ఆలోచన పుడుతుందో ఆయనకు తెలుసు. నేను ఇలా చెప్పాను కానీ ఇలా చేయడం నాకు తెలుసు అని కూడా దేవునికి తెలుసు. అంటే మన ప్రస్తుతం తెలుసు, మన గతం తెలుసు, ఇంకా మనకు సంబంధించినటువంటి మన ఫ్యూచర్ కూడా ఆయనకు తెలుసు. అంటే ఆయన ఆయన జ్ఞాని, సర్వజ్ఞుడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇంకో వర్స్ కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు, మనం ఎవనికిని లెక్క ఎప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. ఈ సృష్టంలో అంటే ఈ విశ్వం అంతటిలో సృష్టించబడిన ప్రతి ఒక్క విషయం గురించిన అవగాహన ఆయనకు ఉంది. ఆయన కలుగు చేసి అలా వదిలేయలేదు. ఆయన మనం చేస్తున్న ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నాడు, ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయనకు సమస్తమో తెలుసు. నా మీద ఆయన ఫోకస్ చేయట్లేదు అని చెప్పడానికి వీల్లేదు. నన్ను గమనిస్తూనే ఉన్నాడంట. ఆయన కనులకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి, అన్నీ తేటగా తెలుస్తున్నాయట. నేను వాటన్నిటి విషయంలో ఒక లెక్క కూడా అప్పచెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అరే ఇది దేవుడు గమనించుకోవడలే అని నేను నా ఇష్టానుసారంగా జీవించడానికి కూడా వీల్లేదు. ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు నన్ను నిలదీసి అడుగుతాడు అనేది కూడా మనకు అర్థం అవ్వాలి. ఆయన మరుగైనది ఏది కూడా లేదు. అంటే ఆయనకు స్పష్టంగా అన్నీ కనపడుతున్నాయి. ఒకవేళ నువ్వు ఒక సీక్రెట్ గదిలో కూర్చొని సీక్రెట్గా తప్పులు చేస్తూ ఉన్నావు, ఎవరు చూడట్లేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నేను చూస్తున్న దేవునికి అన్నీ తెలుసు. నిన్ను గురించి దాని విషయంలో తీర్పు దినముందా దాని గురించి అడిగితే ఏమని సమాధానం చెప్తావు ఆలోచించి. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పిల్లి పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూడట్లేదు కదా అని తాగేస్తుంది. కానీ అందరూ చూస్తున్నారని తెలుసు, పెట్టిన వాడికి తెలియదా అది తాగుతుందని. చాలా విషయాలు మనం గమనించుకోవాలి. మన జీవితం మనల్ని ఎవరు చూడట్లేదులే, నా ప్రైవేట్ లైఫ్ ఇది, నా పర్సనల్ లైఫ్ ఇది అని అనుకుంటున్నాము. కానీ దేవునికి అన్నీ తెలుసు. 4 గోడల మధ్య నువ్వు ఎలా ఉంటున్నావో దేవునికి తెలుసు. అందరి మధ్య నువ్వు ఎలా ఉంటున్నావో తెలుసు. ఎలా నిన్ను మరి ఒక వేషధారులకు కనపరుచుకుంటున్నావో, మరి భక్తిగా కనపరుచుకుంటున్నావో, కానీ నీ వ్యక్తిగత జీవితం ఏంటో, నీ స్వభావ సిద్ధమైనటువంటి జీవితం ఏంటో, నీ జీవిత విధానం ఏంటో కూడా ఆయనకు తెలుసు. ఆయన చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయనకు మరిగినది ఏది కూడా లేదు. సృష్టి అంతట్లో కూడా మనం చేస్తున్నంత కూడా తేటగా ఆయన కనపడుతుందంట. ఇంకోటి చూడండి, ఇంకో మాట కూడా చూపిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట ఉంటే చూద్దాం. మన హృదయమే మన మీద నేరాస్థాపన చేసినట్లా దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు కనుక
ఆయన యందు మన హృదయములను ధైర్యపరచుకుందాము. మన విషయంలో ఆయన సమస్తం ఎరిగిన వాడు ఉన్నాడు కనుక మన ప్రవర్తనను, మన హృదయాన్ని, మన మనస్సాక్షిని మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఎందుకంటే ఆయనకి సమస్తము ఎరికే అని మనం చూస్తాం. ఇంకో మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 139వ కీర్తన మొదటి 4 వచనాలు చూస్తూ కూడా, యెహోవా నీవు నన్ను పరిశోధించి ఎరిగి ఉన్నావు. మన మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయంట. ఎవరు చేస్తున్నారు? నేనేం ల్యాబ్లో లేను కదా, నేనేం శాంపుల్ ఇవ్వలేదు కదా, నేనేం ఫుల్ బాడీ చెకప్ కోసం వెళ్ళలేదు కదా. నో, మన దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు పరిశోధించి తెలుసుకుంటూ ఉన్నాడట. ఎప్పటికప్పుడు రీడింగ్స్ ఆయన కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాడు. పలానా టైంలో పలానా చోట పలానా ఆలోచన నువ్వు చేసావు కదా, అది నాకు తెలుసు, అది నేను నోట్ చేసి పెట్టుకున్నాను అంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఓకే. తర్వాత నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. దూరము నుండి నీవు నా తలంపులను ఊహించుకొనుచున్నావు. నేను నడుచుటను, నేను పండుకొనుటను నీవు పరిశీలించుచున్నావు. నా చర్యలన్నీ నీకు తెలిసి ఉన్నవి. యెహోవా నీకు తెలియని మాట నా నాలుక మీద ఒకటైనను లేదు. అంటే నేను మాట్లాడే ప్రతి మాట కూడా నీకు తెలుసు. నేను ఎక్కడ కూర్చుంటానో, ఎవరితో కూర్చుంటున్నానో, ఎవరితో తిరుగుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో, ఎవరితో సంభాషిస్తున్నానో, ఎవరితో సంతోషిస్తున్నానో అన్నీ కూడా మీకు తెలుసు. మీకు మరుగైనది ఏది కూడా లేదు. అంటే ఎంత జాగ్రత్తగా నన్ను నేను క్రమపరచుకోవాలో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇంకొక రెఫరెన్స్లో ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు కూడా, యెహోవానగు నేనే అంతరింద్రియములను పరిశోధించువాడను. మీ అంతరంగంలో ఏముందో, మీ జ్ఞానేంద్రియములు పనిచేస్తూ ఉంటాయి కదా, మీ అంతరేంద్రియంలో కూడా ఏం ఆలోచిస్తున్నారో, ఏం పనిచేస్తుందో దాన్ని పరిశోధించువాడను నేనే. హృదయమును పరీక్షించువాడను, ఆయా మనుషుల ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలమును బట్టి ప్రతి వానికి ఫలమునిచ్చువాడను కూడా నేనే అన్నాడు. ఈరోజు ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు అనే మాట మనకు అర్థం అవ్వాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం? ఇర్మియా గ్రంథంలో ఈ మాట మనం ఆలోచన చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు, మన మనసును పరిశీలిస్తున్నాడు, మన జీవిత విధానాలు మన ప్రవర్తనను ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదంట. ఈరోజు సీక్రెట్గా నేను ఎవరికి కనపడట్లేదు, నేను ఏమైనా చేయొచ్చు అని మీరు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఆయనకు సర్వము తెలుసు మన గురించి. అంత మాత్రం కాదు, మన స్థితిగతులు కూడా ఆయనకు తెలుసు. నేను ఏ పరిస్థితి గుండా నేను వెళ్తున్నాను. కొంతమంది కొన్ని పరిస్థితులు గుండా వెళ్తూ ఎవరికి చెప్పుకోలేని విధంగా వారు తమలో తాము సతమతం అవుతూ ఉంటారు. దేవుడు నీ పరిస్థితిని కూడా చూస్తున్న వాడిగా ఉన్నాడు. దేవుడు నీ స్థితిగతులను ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, ఒక్కసారి ప్రభువా నన్ను కనికరించు అని కనుక నువ్వు చెప్పగలిగితే, నన్ను గమనిస్తూనే ఉన్నావు కదా, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు, నా చేయి పట్టుకుని నన్ను నడిపించాయా అనేటువంటి ప్రార్థనను మనం చేయగలుగుతాం. ఎప్పుడు తెలుసా? ఆయనకు సమస్తము తెలుసు. నా గురించి ఆయన ఎప్పటికప్పుడు నన్ను మానిటర్ చేస్తున్నాడు అని తెలిస్తే ఆయన దగ్గరికి నేను ధైర్యంగా వెళ్ళగలుగుతాను. ఈరోజు చాలామందికి మనం చేసే తప్పులు తెలుస్తాయి, ఎక్స్పోజ్ అయిపోతున్నాయి అని చెప్పి దేవునికి దూరంగా ఉంటున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేను, కనీసం నీ దేవునికైనా చెప్పుకోవా? కనీసం నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పట్ల బాధ్యత వహిస్తాడు, నీకు సరైన ఉపదేశం ఇస్తాడు, నిన్ను సరైన మార్గం నడిపిస్తాడు, నీకు పరిష్కారాన్ని ఇస్తాడు, నీవు ఆ సమస్య నుంచి బయటికి రావటానికి కృప చూపిస్తాడు. అనైనా ప్రభు నమ్మవా? అలా నమ్మని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడు, ఎలా నిన్ను బయటకు తీసుకొస్తాడో, ఎలా నిన్ను ఉద్ధరిస్తాడో ఆలోచన చేయండి. దేవుడు సర్వజ్ఞుడు. ఆయనకు సమస్తము తెలుసు. నీ హృదయం తెలుసు, నీ మనసు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు, నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. సమరయ స్త్రీ గురించి యేసు ప్రభు అక్కడ కూర్చొని ఆమెను రక్షించడానికి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడంట. సమరయ స్త్రీ గురించి అంతా తెలుసు. ఆమె చెప్పింది, నీ పెనిమిటిని తీసుకురాపో అంటే, నాకు పెనిమిటి లేడయ్యా అంటే, నీవు చెప్పిన మాట నిజమే, నువ్వు 5గురితో ఉన్నావు, వాళ్ళు ఇప్పుడు నీతో లేరు, నువ్వు ఇప్పుడు వేరే వారితో ఉన్నావు, నీకు పెనిమిటి లేరు అని చెప్పగానే ఆమె నిజమే, నువ్వు ప్రవక్తవు అని చెప్పడం ప్రారంభించింది. తర్వాత ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పింది, ఆయన నా గతాన్ని గురించి చెప్పాడు, నా జీవితం అంతటినీ నాకు ఒకసారిగా ఇలా చూపించాడని. ఎప్పుడైనా ఆ సమరయ స్త్రీతో దేవుడు యేసు ప్రభు మాట్లాడాడా? ఎప్పుడైనా తెలుసుకున్నాడా? ఆయన ఎవరికి అర్థం కావడం, కానీ ఆయన గమనిస్తూనే ఉన్నాడు అందరినీ.
ఈరోజు మన బలహీనతలో మనల్ని ఎరిగిన వాడుగా, మన బలహీనతలో మన మన కష్టాలు, మన శోధనలో ఎరిగిన వాడుగా మనకు సహాయం చేయడానికి సర్వజ్ఞుడైన దేవుడు మన పక్షాన పరిశుద్ధాత్మను మనకిచ్చి మనకు సహాయం చేస్తున్నాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన బలహీనతలు ఎరిగిన వాడుగా మనం బలపరచడానికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఒక ఉపాయం లేని వారుగా ఉండిపోకుండా ఒక ఉపాయం ఇవ్వడానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రక్షణ లేని వారుగా ఉంటే యేసుక్రీస్తు మన కొరకు అనుగ్రహించబడుతూ ఉన్నాడు. మన నీడను బట్టి, మన అవసరతను బట్టి మనల్ని ఎదుర్కొని మనకు సహాయం చేసి ఆ పరిస్థితుల నుంచి మనం బయటకు తీసుకురావడానికి సమర్థవంతుడైన సర్వజ్ఞుడైన దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పాపమైనా ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువా నా జీవితం అంతా నీకు తెలుసు. ఒక సమరయ స్త్రీ మారింది, తన కుటుంబ సభ్యులను మార్చుకుంది, తన ఊరిని అంతటినీ మార్చింది, ప్రభావితం చేసింది. ఈరోజు ఆయన మనంతరంగా పరిశోధించేటువంటి దేవుడు. మనం కూర్చుండుట, లేచుట, తిరుగుట అంతా ఆయనకు తెలుసు. ఆయన దగ్గర మనం నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర మనము ఒక పరిచయులాగా, ఒక భక్తిపరులాగా, వేషధారులాగా మనం ఉండడానికి అవసరం లేదు. వెన్ వీఆర్ ఎక్స్పోజ్డ్ క్షమాపణ అడిగి పశ్చాత్తాపడడానికి మనం ఇష్టపడాలి తప్ప లేదు. దేవుని దగ్గర కూడా మనం నాటకాలు ఆడితే ఆయనకు సమస్తము తెలుసు. ఆయన మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా మన జీవితం సరి చేసుకోవడానికి ఆయన సర్వజ్ఞుడు అనే మాట మనకు నిజంగా అర్థం అవ్వాలి. ఆయన నిజంగా సర్వజ్ఞుడు, ఆయనకు సమస్తము తెలుసు అంటే నా పరిస్థితిని ఆయనకు వివరంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నానో, నేనేం గ్రహిస్తున్నానో అది ఆయన టాలీ చేసుకుంటాడంట, చెక్ చేసుకుంటాడు. నువ్వు నిజముగా ఆయన దగ్గరికి వస్తే నిజముగా ఆయన నిన్ను రక్షిస్తాడు, నిజముగా ఆయన నిన్ను ఆదుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. అటు దీవెనకరమైనటువంటి సమాధానకరమైన పరిస్థితి మన జీవితంలో సర్వజ్ఞుడైన దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల జీవం గల తండ్రి, మహోన్నతుడ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మరొకసారి తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. సర్వజ్ఞుడైన దేవుని మాకు పరిచయం చేసినందుకు మీకు వందనాలు. మమ్మల్ని గురించిన సమస్తము మీకు తెలుసు ప్రభువా. మా జీవితం అంతా ఒక వెప్పబడినటువంటి జీవితంగా మీ ఎదుట ఉంది ప్రభువా. ఈరోజు మా గురించి సమస్తము ఎరిగిన దేవుడుగా మా బలహీనతలు అధిగమించడానికి, మా వ్యసనాలను అధిగమించడానికి, అయినా మరి మేము పరిశుద్ధంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మేమున్న పరిస్థితుల్లో మమ్మల్ని విడిపించండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. మీ వాక్కును బట్టి ఒక దిశానిర్దేశం మాకు చేయండి. మా దృష్టి నుంచి మాకు ఆలోచన చెప్పండి. మా చేయి పట్టి చక్కగా మమ్మల్ని మీ మార్గం నడిపించండి. అయినా మీ దృష్టికి అంగీకార యోగ్యం పడుతుంది కలిగి నమ్మకమైన సేవకులుగా, నమ్మకమైన యథార్థమైన భక్తి కలిగి మిమ్మల్ని సంతోషపెట్టే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మీరు సర్వమును ఎరిగిన వారుగా ఉన్నారు కనుక మా జీవితాలను జాగ్రత్తగా మేము జీవించడానికి మాకు సహాయం చేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. సర్వమును ఎరిగినటువంటి సర్వజ్ఞుడైన దేవుని యొద్దకు మిమ్మల్ని మీరు ఉన్నవారు ఉన్నట్టుగా తీసుకురండి. దేవుడు మిమ్మల్ని మార్చి తన నామ మహిమార్థమై నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్.